మామూలు పాటలు కదా ఘంటసాల గారు పాడిన పాటలు అప్పట్లో ప్రేమనగర్ కానీ లేకపోతే అన్ని మ్యూజికల్ హిట్లు కదా అసలు. అది అప్పటికే ఆయన ఫీల్డ్ మ్యూజిక్ అప్పటికే పేరు ఉంది ఆయనకి. అంటే రామారావు గారు సినిమాకి వచ్చేటప్పటికే ఆయన ఫీల్డ్లో ఉన్నాడు. అంతకుముందే 3-4 పిక్చర్లు చేసి ఉన్నాడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్. మన దేశం పిక్చర్లోనే సినిమాలకి రామారావు గారు వేషం వేసింది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఇంత పెద్ద హీరో అవుతారని, ఆయన మంచి నటుడు అవుతాడని మీరు అప్పట్లో అనుకున్నారా? అయితే అనుకున్నది ఏముంది, పాతాళ భైరవి సినిమా అయిన తర్వాత ఆయన బాగా వచ్చింది. అదే పాతాళ భైరవి తర్వాతే మాత్రమే అంత స్టార్ డమ్మో వచ్చింది అంటారు. ఆయన చూసి మీరు అప్పట్లో ఇంత పెద్ద స్టార్ అవుతారని ఎవరు అనుకోరు కదా సార్? ఒకళ్ళు మాత్రం ఎక్స్పెక్ట్ చేశారండి. రాజసులోచన ఎక్స్పెక్ట్ చేశారా పెద్ద హీరోయిన్ అవుతుందని? రాజసులోచన డ్యాన్సర్ కింద వచ్చిందండి. అవునవును. దాని హీరోయిన్ వేషం వచ్చింది మా దాంట్లోనే జీవీఎస్ ప్రొడక్షన్స్ అండి. ఓకే. జానకి రిలీజ్ అయిన తర్వాత దాని బుకింగ్స్ లేవు. ఇప్పుడు ఘంటసాల గారు సినిమాలో పాటలు పాడుతున్నప్పుడు కూడా నాటకాల్లో వేసేవాళ్ళు? వేశారు. సక్కుబాయి, చింతామణి వేసేవాడు. చింతామణిలో ఏ క్యారెక్టర్ వేసేవాళ్ళు ఆయన? శంకర్, బసవశంకర్ ఏదో భవానీ శంకరుడు. భవానీ శంకరుడు అంటే మెడ్రాస్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళ వేయటానికి? ఎక్కడ వేసేవాళ్ళు? ఏ ఊళ్ళు వేసేవాళ్ళు ఎక్కువగా? కాంట్రాక్టే. ఆయన ఏలిపాటి రఘురామయ్య గారు వీళ్ళందరితో వేసేవాడు. జీదేవుడు, ఛాయాదేవి వీళ్ళందరితో. సక్కుబాయిలో అది ఏదమ్మండి వేషం వేసేది, దాని పేరు ఉండాలి తిలకమా. వీళ్ళిద్దరు. ఇప్పుడు ఘంటసాల బలరామయ్య గారికిను ఘంటసాల ఘంటసాల వారు నెల్లూరు ఘంటసాల వాళ్ళు. అట్లాగా? ఘంటసాల బలరామయ్య గారు నెల్లూరు. ప్రతిభా ప్రొడక్షన్ చెప్పేది మైలాపూర్లో ఉండేది వాళ్ళ ఆఫీసు. ఇద్దరికి బంధుత్వం అయితే లేదు అసలు? లేదు. అంటే ఘంటసాల ఇంటి పేరు గల వాళ్ళు చాలామంది ఉన్నారు. మామూలు ఎస్టీస్లోకి ఉన్నారు. ఇప్పుడు మరి ఘంటసాల గారు చాలా పాటలు పాడారు కదా, మీకు బాగా నచ్చిన పాటలు ఏంటి? నాకు అన్నీ నచ్చుతాయి, నాకేదే లేదు. ఇప్పటికీ వింటూ ఉంటారా మీరు ఘంటసాల గారి పాటలు పెట్టుకుని? అంతే, నా అంత పెద్ద ఇదేం లేదు. నాకు కర్ణాటక అంటే ఇష్టం. మీకు కర్ణాటక సంగీతం అంటే ఇష్టమా? అంటే ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్తో దాదాపు 2 నెలలు ఉన్నాను నేను. బడే గులాం అలీ ఖాన్ గారు పాకిస్తాన్ నుంచి వచ్చారు. ఓకే. బాబు ఇప్పుడు మెడ్రాస్లో వీళ్ళైనా మైలాపూర్లో ఎక్కడ ఉండేవాళ్ళు. ఖాన్ గారు ఈయన కచేరీకి వెళ్ళారు. ఈయన ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసామంటున్నారట. అప్పుడు మా ఇంట్లో ఎవరు లేరు. మా చెల్లి అని ఇక్కడికి పొరుటికి వచ్చింది. చూస్తే ఈయన కచేరీకి వెళ్ళాడు. కచేరీకి వెళ్ళి ఆయన బండి లేదు, వెళ్ళలేదుగా. తీసుకెళ్ళి దించుతారంటే తీసుకెళ్ళి వాడు దించిన తర్వాత వాడు అక్కడ ఉన్నవాడు వంటవాడు ఖాళీ చేసామంటున్నారు అన్నాడు. అనేటప్పటికి ఈయన విని ఏమిటంటే ఈయనకి ఏమన్నా హిందీ తెలీదు. హిందీలో హిందీ కదా అడితే తర్వాత అన్నట్ట, మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి ఖాళీగానే ఉంది అంటే అప్స్టైర్స్ ఖాళీగానే ఉంది, మీరు అక్కడికి వచ్చి ఉండొచ్చు, మీరు అన్నాళ్ళు నాకే ఇబ్బంది లేదు అని చెప్పారు. సరే మర్నాడే వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేసారు. ఈ 35 మండల పైన అంతా ఖాళీగానే ఉండేది. ఫస్ట్ పోర్షన్ కింద అన్న వాళ్ళకి కాపురం ఉండేవాళ్ళు. వస్తుండేవారు, అక్కడే ఉండేవాళ్ళు, పాడుతూ ఉండేవాడు. బాగా లావుగా ఉండేవాడు ఖాన్ సాహిబ్ గారు. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి కూడా పాడుతుండేవాడు. వాళ్ళ తమ్ముడు రెహమాన్ అని చెప్పని అతను గజల్స్ పాడుతుండేది, చాలా బాగా పాడుతుండే. మామూలుగా సినిమా కర్ణాటక దీంట్లో పెద్ద డిగ్నిటీస్ అందరూ వచ్చేవాడు ఆయనకి. సుబ్బలక్ష్మి రాలేదు, అది వసంత కుమారి, వసంత కుకిలం, వీళ్ళందరూ తెల్లరికి ఎవరో ఒకరు వచ్చి ఉండేది. ఆయన 24 అవర్స్ పాడుతూనే ఉండేవాడు. స్వరమండలం నుంచి ఆయన దగ్గర ఉండేది, అది మీడుకుంటూ పాడుతుండేవాడు తెల్ల. ఓకే. ఆయన ఖాన్ గారు ఆయన దగ్గరికి వచ్చి ఆయన సిగరెట్ కాల్చుండేవాడు, నేను సిగరెట్ కాల్చేవాడు. అందులో సుబ్బు పియ్యో కావో, ఆయన టీ తాగుతుండే సిగరెట్ కాల్చుండే, ఆయన పాడుతూ ఉండేట. అది నాకు అందుకని మీకు కర్ణాటక సంగీతం అంటే అంత ఇష్టం ఏర్పడింది? ఇష్టం అయిపోయింది నాకు బాగా. ఆయన అసలు స్వరం మండలు వేస్తుంటే అసలు ఎక్కడ ఆగేదో ఎక్కడ ఎత్తుకునేదో తెలియదు. మంచి పేరు కదా, మంచి పేరు వచ్చింది కదా. చాలా గొప్పవాడు అండి, ఎంతపాటు పోటీ లేడు. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ తర్వాత పాకిస్తాన్ వెళ్ళలేదుగా, ఇక్కడే సెటిల్ అయిపోయినాడు. అవును, హైదరాబాద్లో సెటిల్ అయిపోయినాడు. అని కొడుకు కూడా ఇక్కడే ఉండాలి. తర్వాత అంటే మీకు ఎంతమంది పిల్లలు? నాకు 4 మగ పిల్లలండి. పెద్ద అబ్బాయి స్టేట్స్లో ఉంటారు, అమెరికా. రెండో అబ్బాయి అన్న రైల్వే ఏఎస్ఎం చేసి రిటైర్ అయిపోయినాడు. మూడో అబ్బాయి అన్న స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు కోడలు. 4వ అబ్బాయి అన్న నల్లగొండలో అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. ఓకే.
వాడేమన్నా సొంత ఇల్లు నాగోల్లో సొంత ఇల్లు ఉంది. నాగోలు పెట్రోల్ బంక్ ఎదురుగుండా దీంట్లో ఆంధ్ర బ్యాంక్ ఉంది, దాన్ని వెనకాయలు వెళ్ళి వాడిది. అది ఒక్కతే ఆడపిల్ల ఆవిడైనా వెళ్ళిపోయింది. వాడికైనా ఇద్దరు మగపిల్ల ఒక ఆడపిల్ల. ఓకే. ఆడపిల్ల అన్న ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మీ వీళ్ళ అబ్బాయి కృష్ణ గారి ఇంట్లో మనం మాట్లాడుతున్నాం. సుబ్బారావు గారి అబ్బాయి, పెద్ద అబ్బాయి కృష్ణ గారు ఈ చైతన్య ట్రావెల్స్ అని చెప్పి ఇక్కడ శ్రీనగర్ కాలనీ నడుపుతున్నారు. వాళ్ళ ఇంట్లోనే మనం సుబ్బారావు గారితో మనం మాట్లాడుతున్నాం. మీ అమ్మాయి తాలూకు మీ మనవడు కృష్ణ గారు, అమ్మాయి గారు పెద్ద అబ్బాయి, మీ అమ్మాయి గారు పెద్ద అబ్బాయి. రెండో అబ్బాయి ఏమన్నా నా దగ్గర ఉంటాడు పెదపులూరులో. అక్కడైనా పురాతన గుడి దేవాలయం, మామూలుగా ఈ దేవాలయం పెళ్ళిళ్ళు చేస్తుంటాడు, కళ్యాణం చేస్తున్నాడు. మరి ఘంటసాల గారి సతీమణి సావిత్రమ్మ గారితో మీరు మాట్లాడుతూ ఉంటారా మీ చెల్లెలతో? ఇవాళ కూడా మాట్లాడాను. ఇవాళ కూడా వచ్చినప్పుడు కూడా మాట్లాడాను. ఎవరు? సావిత్రమ్మ గారు. సావిత్రమ్మ గారు ఇక్కడికి వస్తూ ఉంటారు ఎప్పుడన్నా? చాలా తక్కువ రావటం. అంటే మధ్య వచ్చేవాళ్ళు పెద్ద కూతురు, రెండో కూతురు ఇక్కడే ఉంటుంది, సుగుణ అని చెప్పని అమ్మాయి. అది మన విశ్వనాథం గారికి ఇంటి దగ్గరలోనే, కె విశ్వనాథ్ గారి ఇంటి దగ్గరలో. ఇంటి దగ్గరే. అదే హాలిడే అని చెప్పి అక్కడ హోటల్ ఒకటి ఉండాలి దాని దగ్గరలో. ఇప్పుడు మరి కె విశ్వనాథ్ గారితో మీరు ఎప్పుడు కలవలేదా? తర్వాత తెలిసే మామూలుగా ప్రతి సంవత్సరం మాట్లాడుతూనే ఉంటాం. కార్తీక మాసంలో దసరా పండుగల్లో వాళ్ళు పెద్దపల్లి దేవస్థానంలో ఒకరోజు పూజ వాళ్ళది. ఓకే. తప్పనిసరిగా విశ్వనాథ్ గారు అక్కడికి వస్తూనే ఉంటారు మీ ఊరు? అసలు 3 ఏళ్ళు అయింది వచ్చి అనుకుంటా. తర్వాత ఆచార్య ఆయన నడవలేకపోతున్నాడు, ఆయన రావట్లేదు. ఇప్పుడు పెద్దగా కూర్చుంటే ఎవరిగా ఎవరన్నా లేపాలి అంటున్నారు. పొద్దున ఆయన రహిమానా ఎవరు అన్నారు.